నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా అప్డేట్ చూద్దాం. వైసీపీ పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదు. జయహో బీసీ సభలో పుత్త నరసింహారెడ్డి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ఈవో బదిలీని వెంటనే నిలిపివేయాలని నిరసన. పోరు గర్జన సభకు బయలుదేరిన కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సొసైటీ సెక్రటరీ అవినీతి ఆరోపణపై ప్రశ్నలు కురిపించిన మీడియా. ఖమ్మం జిల్లా కల్లూరులో రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహిస్తున్న పోరు గర్జన సభకు బయలుదేరిన కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అండగా నిలుస్తుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి అన్నారు. అమరావతి కళ్యాణ మండపంలో కమలాపురం నియోజకవర్గ స్థాయి జయహో బీసీ కార్యక్రమంలో పుత్త నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుత్త నరసింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కులాల వారీగా పనిముట్లను అందజేశారన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కడానికి అడ్డదారులు తొక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. జయహో బీసీ కార్యక్రమంలో బీసీ నాయకులు మేకల బాబు, గంగయ్య, ఖాదర్ బాషా, మన్నూరు అక్బర్ బాషా, నారాయణ, ఉమాకాంత్ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. పక్కన రవి 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 ఎన్నికొండు ఓపెన్ ఎట్టునా రైట్ సార్ సార్ బాగుపడేది. కానీ ఆ రోజు మన రాష్ట్రం విడిపోయింది. మనం హామీ ఇచ్చినప్పటికీ రాష్ట్రం ఆ రోజు కంతు ప్రకారం వేయడం జరిగింది. ఆ కంతులు కూడా 3 కంతులు అందరికి వచ్చినాయి. 4వ కంతు కూడా ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి కేంద్రం నుంచి వాళ్ళందరినీ ఆ నిధిని అంటే పక్కన పెట్టేసి ఎలక్షన్ అయిపోయినాక ఇస్తా ఉన్నాడు. ఆ డబ్బు ఇవ్వలేదు. బీసీపీ మీద ఏదో చేసి ఇచ్చినాడు. ఆయన చేసినాడు. 56 కార్పొరేషన్లు పెట్టాడు. వాళ్ళకి కుర్చీ కూడా లేకుండా చేసినాడు ఆయన పాపం. వాళ్ళకి ఏదో పోయినప్పుడు జీతం ఇస్తానన్నాడు 50,000, 60,000. ఆ 60,000కు ఒక కార్పొరేషన్ చైర్మన్ అంట, ఒక పేరంట. ఏం మరి కార్పొరేషన్ చైర్మన్ అయినా ఏదైనా అడిగిందా మరి? అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకందరికీ కులాల ప్రకారము కుల వృత్తులకు సంబంధించిన
రూపాయలు ఆఫర్ పెట్టుకోవడానికి ఉండేది. ఉంటే వాళ్ళకి డోర్ మార్చుకోవడానికి కానీ లేకపోతే షాప్ పెట్టుకుంటే కుర్చీ దానికి కూడా ఇచ్చినారు. ఇట్లా ప్రతి కులానికి ఇచ్చినారు. యాదవులకు కానీ అందరికీ ఎవరికి కావాలిస్తారా వచ్చినట్టున్నాయి మీ అందరికీ. ఇప్పుడు ఎవరికైనా వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డిని ఆయన అడుగుతా ఉన్నాం, ఏం చేశాను? అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీసీలకు వాళ్ళ అమ్మాయిలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి 50,000 రూపాయలు ఇస్తున్నారు. పెళ్లి కాకుండా ఉంటున్నారు. ముస్లింస్కి అయితే దుర్హాన బాధపడుతున్నారు. ఎస్సీలకు అయితే 60,000 ఇస్తున్నారు. ఇప్పుడు నువ్వేమన్నా ఈ రోజు ఇచ్చావా? ఈ 4 సంవత్సరాలు ఒకరికైనా ఇవ్వకపోగా మళ్ళా ఎలక్షన్ వస్తాడు ఆయన. ఈ రోజు ఆయన ఏం చెప్తున్నాడు? నేను బటన్ నొక్కిన 1,00,000 రూపాయలు పెట్టుబడి చేసుకున్నాయని అంటారు. ఎక్కడ నువ్వు ఇచ్చినావు? అమ్మాయి 10వ తరగతి పాస్ కావాలంటే అబ్బాయి 10వ తరగతి అంటే నువ్వు ఇయ్యనని చెప్పి ఎవరు నిన్ను అక్కడెక్కడా కుదురుతుందా? మనం పెళ్లి అబ్బాయి 10వ తరగతి అమ్మాయి 10వ తరగతి పాస్ కావడానికి మరి అంటే తప్పుడు ఆమెలు ఎందుకు ఇస్తాను ఆయన? ఇట్లా ఒకటే కాదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సొసైటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఎంపీ మీడియాతో మాట్లాడుతుండగా సొసైటీలో సెక్రటరీ చేసిన అవినీతిపై ప్రశ్నలు కురిపించిన మీడియా సోదరులు. చింతలపూడి, కామవరపుకోట, లింకపాలెం 3 మండలాల్లో సొసైటీ అవినీతిని బయటికి తీశామని, నేను ఉన్నంతకాలం ఎటువంటి అవినీతి తీసేవారిని సహించనని, త్వరలో జంగారెడ్డిగూడెంలో జరిగిన అవినీతిని బయటికి తీస్తామని మీడియాకు తెలిపిన ఏలూరు ఎంపీ కోటిగిరి శ్రీధర్. సొసైటీ మీద అవినీతి కుంభకోణం వచ్చిందని దాని మీద కొంచెం వివరణ చెప్పండి సార్. మీరు 2 కోట్ల అది ఏం చేశారో చెప్పలేదండి. మరి మాకు తెలియదు. ఈ రోజు పేపర్లో వచ్చింది సార్. అంటే ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పవలసింది ఈ రత్నాజీ గారు ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నారండి. అది ఎలా ఇచ్చుకుంటారు సార్? అది అవినీతి జరిగితే ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చుకోవాలి కానీ సార్ సెక్రటరీ ఇచ్చుకున్నాడు సార్. ఏమి అవినీతి చేయలేదు. అది ఎలా సాధ్యం అండి? గత 5 సంవత్సరాలుగా ఈ సొసైటీల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రస్తుత చైర్మన్ నరసింహరాజు గారు అయినా మెంబర్స్ అయినా ప్రజా డబ్బు విషయంలో మాత్రం ఎటువంటి అశ్రద్ధ లేకుండా ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారు. ప్రతి బ్యాంకు కూడా ప్రతి బ్రాంచు కూడా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేసి కుంభకోణాలు జరిగిన మాట వాస్తవం అటు టీ నరసాపురం అయితే కానివ్వండి, చింతలపూడి అయితే కానివ్వండి, అనేక బ్యాంక్ బ్రాంచెస్ అది బయట పెట్టడం జరిగింది. ఎవరిని వదిలే సమస్య లేదు. ప్రజా డబ్బు మళ్ళీ ప్రతి రూపాయి కూడా తిరిగి చెల్లించుకునే ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమన్నా ఉండవలసి వస్తే తప్పకుండా ఆ మార్గం ఫేస్ చేయవలసి వస్తుంది, ఆ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుత ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు. అందుకని దాని మీద స్పెసిఫిక్గా నేను కామెంట్ చేయడానికి కరెక్ట్ కాదు. కానీ తప్పకుండా ఈ విషయంలో ఒక స్థానిక పార్లమెంటేరియన్గా ఈ స్థానికుడిగా ఇక్కడ ప్రజలకి అన్యాయం జరగడానికి వీల్లేదు, జరగనివ్వను అని మీకు మాట ఇవ్వగలను. సార్ ఈయనే లక్కవరం వేశారు సార్. ఇవాళ మళ్ళీ సొసైటీ ఇన్ఛార్జిగా లక్కవరం కూడా ఇక్కడ అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తినే లక్కవరం ఇన్ఛార్జ్ చేశారు. మీరు సాయంకాలం వెళ్తున్నారు సార్. సార్ ఆర్సీఎస్ ఆల్రెడీ ఏదో ఎంక్వైరీ చేసి స్కామ్ జరిగిందని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఇతను సస్పెండ్ చేస్తే ఇతను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ట్రిబ్యునల్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ట్రిబ్యునల్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇతను లక్కవరం సొసైటీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. దారుణం అంటే సార్ స్కామ్ లేదని ఒక పేపర్ రాయించుకుంటున్నాడు. ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పవలసిన విషయాల్ని నేను ఏ అవినీతి చేయలేదని ఈ సెక్రటరీయే చెప్పుకున్నాడు సార్ ఈ రోజు పేపర్ స్టేట్మెంట్. మీరు చెప్పే విషయాలన్నీ ఇప్పుడే నేను అవగాహనలో వస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా మన ప్రాంత రైతులకి ప్రజలకి అన్యాయం జరగడానికి వీల్లేదు. తప్పకుండా దీని వెనకాల ఉన్న బాగా స్టోరీ ఏంటో ఏం జరిగిందో ఏంటో నేను కనుక్కుంటాను. వెంటనే దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటాను. అంటే ఆయన సెక్రటరీ గారు నార్మల్ కొంతమంది నాయకులు ఉన్నారు, నాకు ఏం భయం లేదని కూడా మీడియా వాళ్ళ దగ్గర పబ్లిక్ గా చెప్తున్నాడు సార్. ఆయన అధికార పార్టీ పైగా అధికార పార్టీ వాళ్ళని చెప్తున్నాడు నేను పబ్లిక్ గా సార్. పైగా ఆయన ఏ అవినీతి చేయలేదని మీడియా వాళ్ళు అందరికి కూడా వాట్సాప్ చేస్తున్నారు సార్. ఇదే సెక్రటరీ మాజీ సొసైటీ అధ్యక్షుడు. నేను గత 5 సంవత్సరాలుగా ఒక ప్రతినిధిలాగా మీ దగ్గర పనిచేస్తాను. అవును సార్, అవును. నేనేంటో నేను ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు.
ఒకవేళ మీరు చెప్పినట్టు అలాంటిది ఏమన్నా జరిగితే అది నా విషయంలో కాదని మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. సార్ ఈయన మళ్ళీ మీరని మేము అంటలేదు సార్, లోకల్లోనే వాళ్ళ అంటున్నారు. ఎవరున్నా కూడా మనం కనుక్కొని ఆ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి, దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ కార్యనిర్వహణాధికారి బదిలీని వ్యతిరేకిస్తూ భద్రాచలంలో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు భద్రాచలం ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎల్ రమాదేవిని కీసర ఆర్టీఓగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు ఆలయ ఈవో రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలని, గతంలో అభివృద్ధి లేక నిధులు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆలయానికి ఈవో వచ్చిన తర్వాత ఆదాయం గణనీయంగా పెరిగిందని నినాదాలు చేశారు. రమాదేవి వచ్చిన తర్వాత పురుషోత్తపట్నం ఆలయ భూములపై పోరాటం చేశారని, చాలా ఇళ్ల నుంచి పేరుకుపోయిన చెత్తను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. సకల సౌకర్యాలు కల్పిస్తున్న దేవస్థానం ఈవో రామాదేవి గారి బదిలీ ప్రక్రియను మరి యొక్క నిషేధం ఆఫ్ చేయాలని చెప్పి మేము భద్రాచల పట్టణ పౌరులుగా సీనియర్ సిటిజన్గా ఈ యొక్క సమస్య మీద మేము స్పందిస్తూ మాట్లాడటం జరుగుతుంది. మరి అందరూ కూడా ఏకకంఠంతో పార్టీలకు అతీతంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్ని నిలుపుదల చేయాలని మా యొక్క కోరిక. స్వామివారి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నటువంటి శ్రీ రమాదేవి గారిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కరెక్ట్ కాదని ప్రజలుగా రామ భక్తులుగా మేము తీవ్ర నిరసన తెలియజేస్తూ ఈ అంబేద్కర్ సెంటర్లో ఇక్కడ ఈరోజు మేమందరం కూడా వారి ఖమ్మం జిల్లా కల్లూరులో రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు కల్లూరు అంబేద్కర్ సెంటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్ లో మానవాహారం నిర్వహించి రోడ్ భద్రతా విషయాలపై ప్రతిజ్ఞ చేయించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సతుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య, ఎస్ఐ షాకిర్ మాట్లాడుతూ ఉన్నకున్న విలువైన వస్తువులకు కంటే ప్రాణాలే ముఖ్యమని, వస్తువులు పోతే మరలా కొనుక్కోవచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేమని అవగాహన కల్పించారు. కుటుంబం అంటే ఒకరమే కాదని మన వెనుక భార్య పిల్లలు ఉన్నారని, అది గమనించి వాహనాలు జాగ్రత్త డ్రైవింగ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా డప్పు కళా బృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీస్ మోటార్ వెహికల్ సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రికి దిక్కు లేకుండా వెళ్ళిపోకండి, కానీ మనం అందరం కూడా మర్చిపోకుండా రోడ్డు ఎక్కేటప్పుడు ఇంటికాడ బయలుదేరినప్పుడు మనం ఏదైతే బాయం చెబుతుండో భార్యకి పిల్లలకి తల్లిదండ్రికి సోదరుమాలకి మరి నేను ఇంటికి క్షేమంగా తిరిగి రావాలి కదా, మరి అనుకుంటే రోడ్డు మీద అజాగ్రత్త ఉండదు, నిర్లక్ష్యం ఉండదు, అతివేగం ఉండదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరు, తాగి నడపరు, మద్యం మత్తులో నడపరు, ఏదో ఆలోచించుకుంటూ నడపరు, వెనక్కి ముందు తిరిగి మాట్లాడుతూ నడుపుతుంటారు, అడ్రస్ కోసం ఎదుర్కొంటూ నడుపుతుంటారు. బండి రన్నింగ్ లో ఉంటుంది, ముందొచ్చే లారీ అర్థం కాదు, ముందు ఆయన లారీ అర్థం కాదు, రోడ్డు మీద నడిచే పాప బాబు రోడ్డు మీద పరిగెత్తుకుంటే వాళ్ళకి ఉండటం ఇప్పుడు జరిగిపోతుంది. దయచేసి రోడ్డు భద్రత పైన మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నా కుటుంబం ఉంది, నేనేమన్నా అయిపోతే ఎట్లా అని ఒక్క ఆలోచన చాలండి. మంచి జాగ్రత్త ఖచ్చితంగా పడతారు, కానీ ప్రాణం పట్ల బాధ్యత వహించండి. టైంకి 20 ఫస్ట్ ప్రాణానికి 20 టైం కాదు, అదే వస్తువుకి 20 ఇస్తున్నారు, కానీ ఫస్ట్ ప్రాణానికి 20 కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఒక వ్యక్తి పొరపాటు చేస్తే ఆటో డ్రైవర్ పొరపాటు ఆయనకు ఒక్కడికే ప్రమాదం కాదు, తను ప్రమాదంగా గురైతే ఆటోలో 20 మంది 15 మంది ఎక్కించుకుంటుంది, వాళ్ళ ప్రమాదాలు గురి చేస్తాడు. లేదా ఏ నడిచే పాపనో బాబునో ముసలినో బైక్ సైకిల్ మీద పోయేవాడో ఆటో బండి మీద పోయేవాడో ఆడ చూస్తే వాళ్ళు బలైపోతున్నారు. ఒక వ్యక్తి